వేగవంతమైన సోలార్ ఫస్ట్ పాయింట్ అండి, సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనేది, సోలార్ ఎలక్ట్రిక్ బోట్ భారతదేశంలో మొదటిసారిగా డిసెంబర్ నెలలో భారత ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు అని అంటే, సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనేది భారత ప్రధానమంత్రి ఎక్కడ, బిరాక్పుడా అనే ప్లేస్ లో ప్రారంభించారు. ఈ బిరాక్పుడా అనే ప్లేస్ ఎక్కడుందంటే కేరళ స్టేట్ లో ఉంది. కేరళ స్టేట్. బిరాక్పుడా అనే పాయింట్ గుర్తు పెట్టుకోండి. బిరాక్పుడా అనే పాయింట్ సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అన్నమాట. ఇది ఇండియాలో మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనేది ఇది కేరళలో అన్నమాట. ఇదే విధంగా కేరళలో ఈ డిసెంబర్ మంత్ లోనే వాటర్ మెట్రో అనేది కూడా ప్రారంభించారు. భారతదేశంలో మొదటిసారిగా వాటర్ మెట్రో అనేది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే, ఇది కూడా కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. వాటర్ మెట్రో అనేది మొదటిసారిగా భారతదేశం ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రము. సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనేది మొదటిసారిగా సోలార్ ఎనర్జీతో నడిచే బోట్ అన్నమాట. సోలార్ ఎనర్జీతో నడిచే బోట్ ని మనం సోలార్ ఎలక్ట్రిక్ బోట్ అనేది ఏ రాష్ట్రంలో దీన్ని అంటే కేరళ రాష్ట్రంలో ఇది అన్నమాట. కాబట్టి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, భారతదేశంలో మొట్టమొదటిసారిగా సోలార్ ఎనర్జీతో నడిచేటువంటి గ్రామం, సోలార్ ఎనర్జీ విలేజ్ అని దేని పిలుస్తారు? సోలార్ ఎనర్జీ విలేజ్ చెప్పండి మీకు తెలిస్తే. సోలార్ ఎనర్జీ విలేజ్ భారతదేశంలో మొదటి సోలార్ ఎనర్జీ విలేజ్ గుజరాత్ లో ఉంది కదా సార్ ఇది? గుజరాత్ కంటే ఫస్ట్ది ఏదంటే చోగ్లామ్ సార్ అనేది అన్నమాట. జమ్మూ కాశ్మీర్ స్టేట్ అన్నమాట. సోలార్ విలేజ్ ఇది స్టాండర్డ్ బిట్ అయినా తెలుసుకోండి. భారతదేశంలో మొట్టమొదటి సోలార్ విలేజ్ అంటాం. ఇది ఏ రాష్ట్రం అంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ అన్నమాట. భారతదేశంలో 100% సోలార్ విలేజ్ లేటెస్ట్ గా వచ్చింది. 100% సోలార్ విలేజ్ వచ్చి మీరు చెప్పారు ఏ రాష్ట్రం అని చెప్పారు? గుజరాత్ రాష్ట్రం అని చెప్పారు. ఓకేనా? హలో, 100% సోలార్ విలేజ్ 2023 డిసెంబర్లో. ఆ విలేజ్ ఏంటంటే మోతేరా విలేజ్, గుజరాత్ రాష్ట్రంలోని మోతేరా అనే విలేజ్ అన్నమాట. గుజరాత్ రాష్ట్రంలోని మోతేరా అనే విలేజ్ లో 100% సోలార్ విలేజ్ గా నమోదైందన్నమాట. ఇది మొట్టమొదటి విలేజ్ వచ్చి చోగ్లామ్ సారు. 100% సోలార్ విలేజ్ వచ్చి గుజరాత్ రాష్ట్రం. ఇది సోలార్ ఎలక్ట్రిక్ బోట్ వచ్చి బిరాకుడా కేరళ స్టేట్. వాటర్ మెట్రో వచ్చి కేరళ స్టేట్. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కాబట్టి వాటర్ మెట్రో అనేది ఎక్కడంటే కేరళ. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఆల్ దఫ్రా అనే ప్రాంతం. ఆల్ దఫ్రా ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ అన్నమాట. ఆల్ దఫ్రా ఇది ఎక్కడుందంటే యుఏఈ దేశంలో ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే ప్రపంచంలో అతిపెద్ద
సోలార్ అతిపెద్ద సోలార్ ప్లాంట్ అన్నమాట. సోలార్ ప్లాంట్ అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏదంటే సోలార్ ప్లాంట్ అతిపెద్ద సోలార్ ప్లాంట్ ఏదంటే ఆల్ దఫ్రా సోలార్ ప్లాంట్. ఇది ఎక్కడుందంటే యుఏఈలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు 2023 డిసెంబర్ మంత్లో. 2023 డిసెంబర్ మంత్లో. ఇది ఈ పాయింట్స్ మీరు కరెంట్లీగా గుర్తుపెట్టు. ఓకేనా? ఫస్ట్ పాయింట్, సోలార్ ఎలక్ట్రిక్ బోర్డు బిరాక్ కూడా కేరళలో ప్రారంభించారు. వాటర్ మెట్రో అనేది కేరళ. చోక్లాం సార్ అనేది అంటే భారతదేశంలో మొట్టమొదటి సోలార్ విలేజ్. 100% సోలార్ విలేజ్ గా మోతేరా అనే విలేజ్. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆల్ దఫ్రా అనేది ఏ కంట్రీ అంటే యుఏఈ. అంటే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏంటంటే అదే అన్నమాట. ఏది ఆల్ దఫ్రా అనేది అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఆల్ దఫ్రా. కాబట్టి ఇట్ ఈస్ 2023 నవంబర్ 20న ఇది నిర్వహించిన దేశం అంటే ఆసియన్, ఏఎస్సిఏఎన్ ఆసియన్ మరియు ఇండియా, ఏషియన్ మరియు ఇండియా కలిసి అంటే ఏషియన్ కంట్రీస్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మరియు ఇండియా రెండు కలిపి గ్రాస్ ఇన్నోవేషన్ ఫోరం, గ్రాస్ ఇన్నోవేషన్ ఫోరం, గ్రాస్ ఇన్నోవేషన్ ఫోరం అనే కాన్ఫరెన్స్ జరిగింది అన్నమాట 2023 నవంబర్ 20. ఎక్కడ జరిగింది గ్రాస్ ఇన్నోవేషన్ ఫోరం కాన్ఫరెన్స్ అనేది? ఎక్కడ జరిగింది అని అంటే గ్రాస్ ఇన్నోవేషన్ ఫోరం కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందంటే ఫిలిప్పైన్స్ లో జరిగింది అన్నమాట. ఈ ఫిలిప్పైన్స్ లో జరిగింది. ఫిలిప్పైన్ దేశం యొక్క రాజధాని ఏంటంటే మనీలాలో ఈ సమావేశం జరిగింది అన్నమాట. ఈ సమావేశానికి జేవియర్ మోరో అనే ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు జేవియర్ మోరో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు జేవియర్ మోరో మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు హాజరు కావడం జరిగింది. మరొకసారి 2023 నవంబర్ 20వ తేదీన ఏషియన్ మరియు ఇండియా గ్రాస్ ఇన్నోవేషన్ ఫోరం కాన్ఫరెన్స్ అనేది ఫిలిప్పైన్స్ లోని మనీలాలో జరిగింది. జేవియర్ మోరో అని ఆయన వచ్చి ఈ సమావేశానికి నూతన అధ్యక్షుడు అన్నమాట. ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించి నూతన అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. ఓకేనా? అదే అన్నమాట. ఇటీవల డిసెంబర్ 2020 నెక్స్ట్ పాయింట్ ఈస్ 2023 డిసెంబర్ మంత్ లో జిఐ ట్యాగ్ పొందిన లాక్డౌన్, జిఐ ట్యాగ్ అంటారు. జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు అన్నమాట. జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ అంటారు. జిఐ ట్యాగ్ పొందినటువంటి పసుపు ఏదంటే లాక్డౌన్ అనే పసుపు జిఐ ట్యాగ్ గుర్తింపు పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే ఇది మేఘాలయ రాష్ట్రానికి చెందింది. ఇది ఏ రాష్ట్రానికి చెందిందంటే మేఘాలయ రాష్ట్రానికి చెందింది. వీటి ఎలా అడుగుతాడు? 2023లో లాక్డౌన్ అనే పసుపు అన్నమాట. ఇది కాస్ట్లీ పసుపు అన్నమాట. లాక్డౌన్ అనే పసుపు జిఐ ట్యాగ్ పొందిన 2023 సంవత్సరంలో డిసెంబర్లో జిఐ ట్యాగ్ పొందినటువంటి పసుపు ఏ రకానికి చెందిందంటే లాక్డౌన్ పసుపు. కాబట్టి ఇది జిఐ ట్యాగ్ పొందింది
2023 సంవత్సరంలో డిసెంబర్ మంత్లో 2023 డిసెంబర్ మంత్లో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లాక్డౌన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. లాక్డౌన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇటీవల మన భారతదేశం అగ్ని అనే మిస్సైల్ ని అగ్ని-1 అనే మిస్సైల్ ఉంది. అగ్ని-1 అనే మిస్సైల్ ఉంది మనకి. ఇది ఏ రకానికి చెందిన మిస్సైల్స్? మిస్సైల్స్ అనేవి 4 రకాలు ఉంటాయి. భూమి ఉపరితలం నుంచి ఉపరితలానికి, భూమి ఉపరితలం నుంచి గగనతలానికి, గగనతలం నుంచి గగనతలానికి, సముద్ర ఉపరితలం నుంచి భూ ఉపరితలానికి లక్ష్యాలను ఛేదించేటువంటి మిస్సైల్ అన్నమాట. లక్ష్యాలను ఛేదించేటువంటి మిస్సైల్. అటువంటి మిస్సైల్ మనం అగ్ని-1 మిస్సైల్ అంటాం. ఇట్లా అగ్ని-1 మిస్సైల్స్ అనేవి దిస్ మిస్సైల్ వాజ్ రీసెంట్లీ టెస్ట్ ఫైర్డ్ ఎట్ దీన్ని ఇటీవల ఎక్కడ నుంచి దీన్ని పరీక్షించారు. ఈ మిస్సైల్ ఎక్కడి నుంచి పరీక్షించారంటే చాందీపూర్ స్పేస్ సెంటర్ అన్నమాట. చాందీపూర్ స్పేస్ సెంటర్లోని చాందీపూర్ స్పేస్ సెంటర్ నుండి దీన్ని విజయవంతంగా పరీక్షించారు. ఈ చాందీపూర్ స్పేస్ సెంటర్ ఎక్కడుందంటే ఒడిశా రాష్ట్రంలోని వేలర్స్ ఐలాండ్ అంటారు దీన్ని. ఒడిశా రాష్ట్రంలోని వేలర్స్ ఐలాండ్ అంటారు. వేలర్స్ ఐలాండ్ నుంచి దాన్ని పరీక్షించారు. ప్రస్తుతం వేలర్స్ ఐలాండ్కి ఎవరు పేరు పెట్టారు అని అంటే కలాం ఐలాండ్ అంటారు. ఐలాండ్ అంటారు దీన్ని. ఓకేనండి. ఏ ఐలాండ్ అంటారు? వేలర్స్ ఐలాండ్ కి మరో ఎవరు పేరు పెట్టారంటే కలాం ఐలాండ్. కలాం అంటే ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ మ్యూట్ అయ్యారు సార్. సార్ వాయిస్ రావట్లేదు సార్ మీ దగ్గర నుండి. సార్ మ్యూట్ అయ్యండి. పరిధి ఉంటుంది. పరిధి అంటారు. సార్ మ్యూట్ లోకి వెళ్ళారు. మళ్ళీ చెప్పండి సార్. చాందీపూర్ కానీ చెప్పండి. చాందీపూర్ స్పేస్ సెంటర్ అన్నమాట. ఇది ఎక్కడుంది అంటే చాందీపూర్ స్పేస్ సెంటర్ అది ఒరిస్సాలో ఉందన్నమాట. దీని చాందీపూర్ స్పేస్ సెంటర్ వద్ద ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ వేలర్స్ ఐలాండ్ అంటారు. సముద్ర తీరంలో ఉంటుంది అన్నమాట. ఇది సముద్ర తీరపు ఐలాండ్ వేలర్స్ ఐలాండ్ అన్నమాట. ఈ వేలర్స్ ఐలాండ్కి ఎవరు పేరు పెట్టారంటే కలాం ఐలాండ్ అని పేరు పెట్టారు. వేలర్స్ ఐలాండ్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం అన్నమాట, ఆయన పేరు పెట్టారు. దీని యొక్క ఈ అగ్ని మిస్సైల్ యొక్క పరిధి 700 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ వరకు ఉంటుందన్నమాట. దీని యొక్క పరిధి. ఈ అగ్ని మిస్సైల్స్ దీని యొక్క రేంజ్ ఏ టైప్ ఆఫ్ మిస్సైల్ అంటే ఏ రకానికి చెందిన మిస్సైల్ అంటే అగ్ని అనేది భూమి ఉపరితలం నుంచి ఉపరితలానికి లక్ష్యాలను ఛేదించే మిస్సైల్ అన్నమాట. ఎర్త్ సర్ఫేస్ టు ఎర్త్ సర్ఫేస్ మిస్సైల్ అంటారు. భూమి ఉపరితలం నుంచి ఉపరితలానికి లక్ష్యాలను ఛేదించేటువంటి మిస్సైల్. ఇట్లా మనకి అగ్ని మిస్సైల్స్ 5 ఉన్నాయన్నమాట. ఇట్లా అగ్ని మిస్సైల్స్ అయితే డిసెంబర్లో దీన్ని టెస్ట్ ఫైర్ చేశాడు. అట్లా అగ్ని-1 మనకి ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే అగ్ని-4 మిస్సైల్ అన్నమాట. అగ్ని-4 మిస్సైల్ వచ్చి ఇది ఏ టైప్ ఆఫ్ మిస్సైల్? ఇది కూడా భూమి ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలు ఛేదించేటువంటి మిస్సైల్.
భారతదేశం రూపొందించబడిన ఇది న్యూక్లియర్ క్యాపబుల్ మిస్సైల్ అన్నమాట. ఇది అంటే న్యూక్లియర్ క్యాపబుల్ మిస్సైల్. న్యూక్లియర్ అంటే ఏంది? క్షిపణి. ఇది వచ్చి ఈ క్షిపణి వచ్చి న్యూక్లియర్ క్యాపబుల్ అంటే మనకి అటామిక్ అన్నమాట. అటామిక్ అంటే అణుక్షిపణి. భారతదేశం రూపొందించిన మొట్టమొదటి అణుక్షిపణి. ఇది అణుక్షిపణి అన్నమాట. ఇది అగ్ని-4 అనేది. భారతదేశం రూపొందించిన మొట్టమొదటి అణుక్షిపణి ఏదంటే ఇట్ ఈస్ అగ్ని-4 మిస్సైల్. ఇది ఏ రకానికి చెందిన మిస్సైల్? ఇది కూడా భూమి ఉపరితలం నుంచి ఉపరితలానికి లక్ష్యాన్ని ఛేదించేటువంటి మిస్సైల్. ఇది దీని యొక్క పరిధి 4000 కిలోమీటర్లు. దీని యొక్క పరిధి ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 4000 కిలోమీటర్లు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అగ్ని-5 మిస్సైల్ అన్నమాట. ఇది అగ్ని-5 మిస్సైల్. ఇదేం అగ్ని-4 అని చెప్పాను, అణుక్షిపణి అని చెప్పాను. ఇదేంటిది అగ్ని-5 అనేది? ఖండాంతర అణుక్షిపణి. ఖండాంతర అణుక్షిపణి. ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే ఖండాంతర అణుక్షిపణి. ఇది కూడా ఏ రకానికి చెందింది అంటే భూమి ఉపరితలం నుంచి ఉపరితలానికి. కాంటినెంటల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అంటారు. కాంటినెంటల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అంటారు. ఇది ఖండాంతర అణుక్షిపణి అనేది అన్నమాట. ఆ తర్వాత దీని యొక్క పరిధి ఇదైతే ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్? ఇది కూడా దీని యొక్క పరిధి ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 5000 కిలోమీటర్లు పరిధి. దీని యొక్క పరిధి ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 5000 కిలోమీటర్లు. అందుకే దీన్ని కాంటినెంటల్ మిసైల్ అని అంటారు అన్నమాట. అంటే కాంటినెంటల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అని అంటారు. ఇది కాంటినెంటల్ న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. ఇప్పుడు ఇట్లా అగ్నిస్ అనేటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు లేటెస్ట్ గా అగ్ని-1 మిసైల్ అనేది టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది అనమాట. ఈ అగ్ని మిసైల్స్ అనే వాటిని రూపొందించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అని. ఆయన వచ్చి మిస్సైల్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిస్సైల్ అంటారు అనమాట. ఎవరిని పిలుస్తారు? ఏపీజే అబ్దుల్ కలాం ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిస్సైల్ అంటారు. ఓకేనా? ఇది తర్వాత ఇదే మంత్ లో మనకి అగ్ని మిసైల్స్. అదేవిధంగా మనకి భారతదేశంలో తేలికపాటి యుద్ధ విమానం ఏందో చెప్పగలరా? వెయిట్లెస్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్. వెయిట్లెస్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా ఇస్ ఏ తేజాస్ అనేది అన్నమాట. ఈ తేజస్ గురించి దేశీయంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం. ఇది మన దేశం నుండి ఇతర దేశాలు కొనుగోలు చేశాయన్నమాట. అది అక్కడ పాయింట్. తేజాస్ యుద్ధ విమానాలను ఏ దేశాలు కొనుగోలు చేశాయంటే భారతదేశం సంబంధించిన తేజాస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినటువంటి దేశాలు ఏంటంటే ఒకటి నైజీరియా దేశం కొనుగోలు చేసింది. నైజీరియా దేశము. తర్వాత ఫిలిప్పైన్స్, తర్వాత అర్జెంటీనా, తర్వాత ఈజిప్ట్. ఈ దేశాలు కొనుగోలు చేశాయన్నమాట. అది పాయింట్ ఏంటంటే భారతదేశం రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానాలను 2023 డిసెంబర్ నెలలో ఏ దేశాలు కొనుగోలు చేశాయి అని అంటే నైజీరియా ఒకటి, ఫిలిప్పైన్స్ దేశం ఒకటి, తర్వాత వచ్చి అర్జెంటీనా దేశం ఒకటి, తర్వాత వచ్చి ఈజిప్ట్ అనే దేశం అన్నమాట. ఈ దేశాలు కొనుగోలు చేశాయి ఎయిర్ క్రాఫ్ట్ ని. అంటే భారతదేశం తేలికపాటి యుద్ధ విమానం అన్నమాట. ఇది ఓకేనండి. ఇటీవల ఏ దేశాలు కొనుగోలు చేశాయి అనేది మనకి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో. కాబట్టి అంతర్జాతీయంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాటిని మనకి ఇది కొనుగోలు చేశాయి. అదేవిధంగా మీరు బ్రహ్మోస్ మిసైల్ అనేది వినే ఉంటారు. బ్రహ్మోస్ మిసైల్స్
బ్రహ్మోస్ మిస్సైల్స్ అనేవి. ఈ బ్రహ్మోస్ మిస్సైల్స్ అనేవి ఏ దేశ సహకారంతో వీటిని రూపొందించామంటే రష్యా సహకారంతో రూపొందించాం. ఈ బ్రహ్మోస్ మిస్సైల్స్ అనేవి ఏ దేశ సహకారంతో వీటిని రూపొందించామంటే రష్యా సహకారంతో బ్రహ్మోస్ మిస్సైల్స్ అనే వాటిని రూపొందించాం. ఇవి మల్టీపర్పస్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటారు. మల్టీపర్పస్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటారు. మల్టీపర్పస్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటారు. వీటిని రష్యా సహకారంతో రూపొందించాం. అయితే దీని యొక్క పరిధి 290 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లకు పెంచారన్నమాట. 350 కిలోమీటర్ల వరకు వీటిని పెంచారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ బ్రహ్మాస్ మిస్సైల్ ని ఇటీవల అంటే 2024లో బ్రహ్మోస్ మిస్సైల్స్ ని ఇటీవల ఏ దేశం కొనుగోలు చేసింది? అని అంటే ఈ బ్రహ్మాస్ మిస్సైల్ ని కొనుగోలు చేసిన దేశం ఏదంటే ఫిలిప్పైన్స్ దేశము. ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఫిలిప్పైన్స్ దేశము. ఇప్పుడు అది 2024లో ఫిలిప్పైన్స్ దేశము కొనుగోలు చేసింది. 2023కి వచ్చేసరికి తైవాన్ దేశము బ్రహ్మోస్ మిసైల్ ని కొనుగోలు చేసింది. ఈ పాయింట్స్ మీరు అంటే తేజాస్ అనేది ఏ దేశాలు కొనుగోలు చేశాయి, బ్రహ్మోస్ మిసైల్ ఏ దేశాలు కొనుగోలు చేశాయి అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి బ్రహ్మోస్ అనేది మల్టీపర్పస్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటారు. దీని యొక్క పరిధి 290 నుంచి 350 కిలోమీటర్లు. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ని ఏ దేశ సహకారంతో వీటి రూపొందించామంటే రష్యా సహకారం. ఇటీవల 2024లో ఏ దేశం కొనుగోలు చేసింది అంటే ఫిలిప్పైన్స్ దేశం కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2023లో ఏ దేశం కొనుగోలు చేసిందంటే తైవాన్ దేశము కొనుగోలు చేసింది. కాబట్టి ఇండియాకి చైనాకి మధ్య ఈ యుద్ధ వాతావరణం అనేది ఉంది. కాబట్టి చైనా మనకి ఫిలిప్పైన్స్ తైవాన్ దేశాలు మనకి ఫ్రెండ్షిప్ దేశాలుగా మారిపోయాయి. అందువల్ల ఈ వీటికి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది అన్నమాట. మన ఆసియా ఖండం అత్యంత నెక్స్ట్ బిట్ ఆసియా ఖండంలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం, క్లీన్నెస్ విలేజ్ అంటారు. ఆసియా ఖండంలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా మన ఇండియాలో ఒక విలేజ్ నిలిచిందనమాట. ఆ విలేజ్ పేరు ఏంటంటే మల్లినోంగ్ విలేజ్ అన్నమాట. ఇది మల్లినోంగ్ విలేజ్ అన్నమాట. అంటే ఆసియా ఖండంలోని అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరం అన్నమాట. ఇది తూర్పు కాశీ, ఇది ఈస్ట్ కాశీ అన్నమాట. ఇది ఏ జిల్లాలో ఉందంటే తూర్పు కాశీ జిల్లాలో ఉందన్నమాట. అంటే ఈ కాశీ అనేది ఎక్కడ మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. కాశీ, గారో, జయంతియా అనే కొండలు ఉన్నాయి కదా మనకి. ఏ రాష్ట్రంలో ఉన్నాయి కాశీ, గారో, జయంతియా అనే హిల్స్? ఏ రాష్ట్రంలో? మేఘాలయ. కాశీ అంటే ఇది మల్లినోంగ్ అనే విలేజ్ ఆసియా ఖండంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది మల్లినోంగ్ అనేది. ఇది కాశీ తెగ అనేది ఎక్కడున్నారంటే వీళ్ళు మేఘాలయలో ఉన్నారు. వీళ్ళు 100% అక్షరాస్యత కలిగి ఉన్నారు. ఈ కాశీ జిల్లాలో ఉండే ట్రైబ్స్ అనేవాళ్ళు 100% అక్షరాస్యత కలిగి ఉన్నారు అన్నమాట. ఈ విలేజ్ లో మద్యపాన నిషేధం ఉంది. అంటే ఈ మల్లినోంగ్ అనే విలేజ్ 100% అక్షరాస్యత కలిగి ఉంది. మద్యపాన నిషేధించడం జరిగింది. ఇక్కడ ఈ మేఘాలయ రాష్ట్రంలో తల్లి ఇంటి పేరు, ఇప్పుడు మనకి తండ్రి ఇంటి పేరు ఉంది. మనకి ఇంటి పేరు వస్తుంది. కానీ ఈ జిల్లాలో అంటే మేఘాలయ రాష్ట్రంలో తల్లి ఇంటి పేరు వారసత్వంగా వస్తుంది అన్నమాట.
ఇది ఇక్కడ ప్రత్యేకత. తల్లి ఇంటి పేరు మనకి కంటిన్యూగా వారసత్వం, తండ్రి ఇంటి పేరు ఉండదు అనమాట. కాబట్టి ఇది మనకు ప్రధానంగా తీసుకుంటే కాన్రాడ్. ప్రజెంట్ ఈ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఉన్నాడు. ప్రజెంట్ మేఘాలయ ముఖ్యమంత్రి ఎవరంటే కాన్రాడ్ సంగ్మా ఉన్నాడు. అది కాన్రాడ్ సంగ్మా అనేది ఇక్కడ మనకి ఏడు ప్రధానమైంది అనమాట. అది తర్వాత ఇది ఇంతకుముందు మీకు యునెస్కో గురించి చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం. యునెస్కో తన వారసత్వ కట్టడాల గురించి చెప్పాను. యునెస్కో గుర్తించబడినటువంటి కట్టడాలు వాటి గురించి చెప్పాను. ఇక్కడ యునెస్కో తన క్యాపిటల్ బుక్స్ క్యాపిటల్ సిటీస్ అనే పాయింట్స్ కూడా చెప్పుకున్నాం మీకు. బుక్స్ క్యాపిటల్ సిటీస్ 2023లో యునెస్కో బుక్స్ క్యాపిటల్ సిటీగా ఆక్రా నగరాన్ని గుర్తించడం జరిగింది. 2024లో యునెస్కో తన బుక్స్ క్యాపిటల్ సిటీస్ గా స్ట్రాస్బర్గ్ ని గుర్తించడం జరిగింది. స్ట్రాస్బర్గ్ అనేది 2025కి వచ్చేసరికి తన బుక్స్ క్యాపిటల్ సిటీస్ అంటే పుస్తక రాజధాని నగరంగా దేని గుర్తించిందంటే రియో డి జెనీరో అనేది. యునెస్కో తన బుక్స్ క్యాపిటల్ సిటీస్ అంటాం. అంటే ఏంటి బుక్స్ క్యాపిటల్ సిటీస్ అంటే? పుస్తక రాజధాని నగరాలు. ఆక్రా అనేది ఘనా దేశం యొక్క రాజధాని, స్ట్రాస్బర్గ్ అనేది జర్మనీ దేశం, రియో డి జెనీరో అనేది బ్రెజిల్ దేశం అన్నమాట. రియో డి జెనీరో అనేది ఏ దేశం అంటే బ్రెజిల్ దేశం. అది కాబట్టి ఇక్కడ మళ్ళీ నోంగ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆసియా ఖండంలోని అత్యంత పరిశుభ్రమైనటువంటి నగరం అని యునెస్కో గుర్తించబడినటువంటి ఇవి పురాతనమైనటువంటి బుక్స్ క్యాపిటల్ సిటీస్ గా మనం చెప్పవచ్చు అన్నమాట. అది తర్వాత నెక్స్ట్ ప్రధానంగా మనకి తీసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఇటీవల మనకి ఎలక్షన్ జరిగాయి. అంటే ఎలక్షన్ కమిషన్ గురించి అన్నమాట. ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950లో జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేశారు. అవునా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడుతుంది మనకి? అది చెప్పండి మీరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అనుసరించి ఉంటుంది? 130 కాదు, 324 ఆర్టికల్. 324 ఆర్టికల్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుందన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. మొన్న జరిగిన డిప్యూటీ డిఓ ఎగ్జామ్ జరిగింది. భారత రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం సవరించాలి? ఇది అడిగాడు అనమాట. ఇటు చూడండి, భారత రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం సవరించాలి? చెప్పగలరా? (368) ఆర్టికల్ ప్రకారం సవరించుకోవచ్చు ఏదైనా ఒక రాజ్యాంగాన్ని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, భారత రాజ్యాంగం సవరణ చేసేగా తెలంగాణ స్టేట్ ఏర్పడింది. ఏ ఆర్టికల్ సవరణ ద్వారా ఏర్పడింది అంటే 368 ఆర్టికల్ సవరణ ద్వారా ఏ స్టేట్ అయినా కానీ ఏ రాజ్యాంగ సవరణ అయినా కానీ చేయాలి అంటే 368 ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనకు పాయింట్ ఏంటంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి యువతను ఓటర్లుగా మలచడానికి, అంటే యూత్ని ఓటర్లుగా మలచడానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర యువతను ఓటర్లుగా మార్చడానికి, ఓటు వేయడానికి ప్రచారకర్తగా ఎవరు నియమించారు? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రచారకర్త అడుగుతాడు గ్యారంటీగా. ప్రచారకర్తగా ఎవరు నియమించారంటే యువరాజ్ సింగ్ నియమించారు. క్రికెటర్
యువరాజ్ సింగ్ ని నియమించాడు. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా నమోదు చేయడానికి ఏర్పాటు చేసినట్టు అన్నమాట. ఆ తర్వాత యూపీ ఉత్తరప్రదేశ్ ప్రచారకర్తగా నియమించారు. ఉత్తరప్రదేశ్ ప్రచారకర్తగా కులదీప్ యాదవ్, క్రికెటర్ కులదీప్ యాదవ్ ని ప్రచారకర్తగా నియమించారు. ఓకే. ఆ తర్వాత నేషనల్ ఐకాన్ గా అంటే ఇండియా మొత్తానికి, ఇవి స్టేట్స్ వరకే వీళ్ళిద్దరు. ఇండియా మొత్తానికి నేషనల్ ఐకాన్ గా ఎవరు నియమించారు? సచిన్ టెండూల్కర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు నియమించిందంటే సచిన్ టెండూల్కర్ ని నియమించడం జరిగింది. ఇది నేషనల్ ఐకాన్ గా. ఇంకొక పర్సన్ వచ్చి మనకి రాజ్ కుమార్ రావు. ఇంకొక ఫిలిం యాక్టర్ ఎవరంటే నేషనల్ ఐకాన్ గా రాజ్ కుమార్ రావుని నియమించింది అనమాట. హిందీ నటుడు అనమాట. అంటే సచిన్ టెండూల్కర్ నియమించింది మరియు రాజ్ కుమార్ రావుని నియమించింది. నేషనల్ ఐకాన్ గా రాజ్ కుమార్ రావుని, హిందీ నటుడిని నియమించింది. తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా నియమించింది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రానికి ప్రచారకర్తగా ఎవరు నియమించిందంటే రాహుల్ ద్రావిడ్ ని కర్ణాటక రాష్ట్ర ఎలక్షన్స్ కి నియమించింది అనమాట. అదేవిధంగా ట్రాన్స్జెండర్ మనకు తెలంగాణ ఎలక్షన్ జరిగాయి. ఈ తెలంగాణ ఎలక్షన్స్ లో అంటే మన అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నమాట. మొన్ననే జరిగాయి కదా, 3 నెలల క్రితం. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రచారకర్తగా నియమింపబడిన ట్రాన్స్జెండర్ ఎవరు అని అంటే ట్రాన్స్జెండర్ వచ్చి గౌరీ నియమించారు. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రచారకర్తగా నియమింపబడిన మహిళ ఎవరంటే లైలా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రచారకర్తగా నియమింపబడింది ఎవరంటే లైలా అనే ఆమె. ఏ రాష్ట్రం అంటే, ఏ జిల్లా అంటే వరంగల్ చెందినటువంటి లైలా అనే ఆమెని మనకి తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల్లో ప్రచారకర్తగా నియమించడం జరిగింది. అట్లా ఇటీవల ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి మీరు శ్యామ్ చరణ్ నేగి గురించి వినే ఉంటారు. శ్యామ్ చరణ్ నేగి విన్నారా? పేరు శ్యామ్ చరణ్ నేగి ఈయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడు అనమాట. ఈయన మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ లో ఓటు వేసిన మొదటి వ్యక్తి అనమాట. ఇప్పుడు అది మనకి 1952లో జనరల్ ఎలక్షన్ జరిగాయి అనమాట. అప్పటి నుంచి 2023 వరకు ఓటేసి, అంటే 1952 నుంచి 2023 వరకు ఓటేసాడు అనమాట. అంటే 100 సంవత్సరాల నుంచి ఓటేస్తా ఉన్నాడు ఆయన. అంటే ఆయన 100 సంవత్సరాలు దాటిపోయింది ఆయన వయసు. 100 సంవత్సరాలు ఓల్డెస్ట్ పర్సన్. అంటే ఇటీవల ఓటేసిన అత్యధిక వయసు కలిగిన వ్యక్తి ఎవరంటే శ్యామ్ చరణ్ నేగి అని అనమాట. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే హిమాచల్ ప్రదేశ్. ఇప్పుడు జనవరి 25 అనే పాయింట్ చెప్తాను. జనవరి 25 ఏ డే జరుపుకుంటాం మనం? జనవరి 25 జనవరి 25 నేషనల్ ఓటర్స్ డేగా మనం జరుపు. ఈ శ్యామ్ చరణ్ నేగి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇంపార్టెంట్. మొదటి ఎన్నికల ఓటర్. ఈయన మొట్టమొదటి ఎన్నికల ఓటర్ అనమాట. శ్యామ్ చరణ్ నేగి మొట్టమొదటి
ఎన్నికల ఓటర్గా మనకి నేను ఉన్నాడు అనమాట. కాబట్టి ప్రస్తుతం మనకి చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఎవరున్నారు? ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరున్నారు? రాజీవ్ కుమార్ ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరున్నారంటే రాజీవ్ కుమార్ ఉన్నారు. ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరున్నారంటే రాజీవ్ కుమార్. ఇతర ఎలక్షన్ కమిషనర్స్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు అనుష్ చంద్ర పాండే. అనుష్ ఇతర ఎన్నికల ప్రధానాధికారులు అనుష్ చంద్ర పాండే ఉన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి అనుల్ గోయల్. వీళ్ళిద్దరు ఇతర ఎన్నికల ప్రధానాధికారులు. ఏనేమో ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్, ఇతర ఎన్నికల ప్రధానాధికారులు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు అనుష్ చంద్ర పాండే, అనుష్ గోయల్ అనేవాళ్ళు అన్నమాట. అనుష్ గోయల్ అనేవాళ్ళు. కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ ప్రచారకర్తలు గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ ప్రచారకర్త జమ్మూ కాశ్మీర్కి యువరాజ్ సింగ్, ఉత్తరప్రదేశ్ కులదీప్ యాదవ్, నేషనల్ ఐకాన్స్ అయితే నియమించారు సచిన్ టెండూల్కర్, రాజ్ కుమార్ రావు వచ్చి హిందీ నటుడు అనమాట, ఆయన నియమించారు. కర్ణాటక రాష్ట్ర రాహుల్ ద్రావిడ్, ట్రాన్స్జెండర్ గౌరీ, లైలా అనేవి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి లైలా వరంగల్, ఏమి ప్రచారకర్తగా నియమించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్. ఓకే, ఈ పాయింట్స్ మనకి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈస్, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి ఎలక్షన్స్ లో ఇవి మనకి గుర్తుపెట్టుకోండి. తర్వాత భారతదేశంలో అత్యంత ధనిక దేశాలు అంటే భారతదేశంలో అత్యంత ధనిక రాష్ట్రాలు 2023 సంవత్సరం డిసెంబర్లో భారతదేశం అత్యంత ధనిక రాష్ట్రాల్లో మొదటి స్థానం ఏదుంది? ధనిక రాష్ట్రాల మొదటి స్థానము మహారాష్ట్ర ఉందన్నమాట. మహారాష్ట్ర ఉంది, అత్యంత ధనిక రాష్ట్రం. రెండవ స్థానం వచ్చి తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో రాష్ట్రం వచ్చి కర్ణాటక రాష్ట్రం. నాలుగో రాష్ట్రం వచ్చి గుజరాత్ రాష్ట్రం. నాలుగో రాష్ట్రము అత్యంత ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్. ఆరో స్థానం వచ్చి తెలంగాణ రాష్ట్రం. ధనిక రాష్ట్రాల విషయంలో తీసుకుంటే ఆరో స్థానం ఏ రాష్ట్రం ఉందంటే మనకి తెలంగాణ రాష్ట్రం అనేది ఉంది. అత్యంత ధనిక రాష్ట్రాలు అన్నమాట. అంటే పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ ముందుండే రాష్ట్రాలు అన్నమాట. ఇండస్ట్రియలీ, ఎకనామికల్లీ ఫస్ట్ పొజిషన్ కంట్రీ స్టేట్స్ అన్నమాట. ఆ తర్వాత ఇటీవల ఇండోనేషియాలో అనే భూకంపాలు, అగ్నిపర్వతాలు అధికంగా వస్తుంటాయి అన్నమాట. ఇండోనేషియా ఇటీవల ఒక అగ్నిపర్వతం బద్దలైందన్నమాట. దాని పేరు మౌంట్ మొరాపి. ఒక నెక్స్ట్ పాయింట్, ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతము మౌంట్ మొరాపి అనే అగ్నిపర్వతం బద్దలైంది. మౌంట్ మొరాపి ఇది ఏ దీవిలో ఉందంటే పశ్చిమ సుమిత్రా దీవిలో ఉందన్నమాట. ఇది పశ్చిమ సుమిత్రా దీవిలో ఉందన్నమాట, ఇండోనేషియా. మౌంట్ మొరాపి ఇండోనేషియాలో పశ్చిమ సుమిత్రా దీవిలో ఉందన్నమాట. అంటే ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక దీవుల సముదాయం అంటారు. దీవుల సముదాయం, ప్రపంచంలో అత్యధిక దీవుల సముదాయం కలిగిన దేశం ఏంటంటే ఇండోనేషియా. 13,500 దీవులు అనేటివి ఉన్నాయన్నమాట ఇండోనేషియాకి ఎన్ని దీవులు ఉన్నాయంటే 13,500 దీవులు అనేటివి ఉన్నాయి. అది 13,500 దీవులు ఉన్నాయన్నమాట. అది కాబట్టి ఈ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టారు.
మౌంట్ మరాపి అనే అగ్నిపర్వతం బద్దలైంది అనే పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 50 దేశాలు కలిసి మిలాన్ అను పేరుతో 50 దేశాలు కలిసి మిలాన్ పేరుతో నావికా విన్యాసాలు జరిగాయి. నావికా దళం విన్యాసాలు జరిగాయి. 50 దేశాలు పాల్గొన్నాయి. అందుకే మిలాన్ అని పేరు పెట్టారు. దాన్ని పెట్టిన పేరు ఏంటంటే మిలాన్. ఈ నావికాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఈ నావికాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయంటే విశాఖపట్నంలో జరిగాయి. కరెక్ట్. మిలాన్ పేరుతో నావికాదళ విన్యాసాలు ఇవి ఫిబ్రవరి 19వ తేదీ జరిగాయి. అంటే 2024 ఫిబ్రవరి 19న జరిగాయి అన్నమాట. 2024 ఫిబ్రవరి 19 నుంచి స్టార్ట్ అయ్యాయి. అది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మిలాన్ అనే పేరుతో మనకి ఈ విధంగా మనకి ఇటీవల గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన నిన్న కూడా ఒకసారి డిస్కస్ చేశాం. ప్రజ్ఞానంద్ అనే ఒక పాయింట్ చెప్పాను చూడండి. గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారత చెస్ క్రీడాకారిణి ఎవరు? నూతన గ్రాండ్ మాస్టర్ వైశాలి. వెరీ గుడ్. వైశాలి ఏమన్నమాట గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది నూతన వైశాలి. ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారు చెప్పగలరా? రాష్ట్రం తమిళనాడు. ప్రజ్ఞానంద్ సోదరు అన్నమాట. గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది ఈ వాజ్ ప్రజ్ఞానంద్ అన్నమాట. ఇటీవల మనకి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మనకి ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో కూడా ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన మరణించిన తర్వాత మనకి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఇతర దేశాల్లో కూడా ప్రారంభించారు. మన తెలంగాణలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 2023లో ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఈ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ని అడుగుల ఎత్తులో ప్రారంభించారు? ఈ తెలంగాణలో 125 అడుగుల బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మన అంత ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్ని అడుగుల ఎత్తులో ప్రారంభించారంటే 125 అడుగుల ఎత్తులో దీన్ని ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి శిల్పి ఎవరంటే రామ్ సుతార్ అనే శిల్పి ఈ విగ్రహాన్ని కన్స్ట్రక్షన్ చేశాడు, రూపొందించాడు అన్నమాట. అదేవిధంగా మన 2024లో ఆంధ్రప్రదేశ్లో కూడా 206 అడుగుల ఎత్తులో విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. 206 అడుగుల ఎత్తు అన్నమాట. ఇదేం 125 అడుగుల ఎత్తు, ఇదేం 206 అడుగుల ఎత్తు అన్నమాట. అంటే అత్యంత ఎత్తైంది అంబేద్కర్ విగ్రహం. ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలో ప్రారంభించారు. అదేవిధంగా ఇతర దేశాల్లో 2023 అక్టోబర్ 14వ తేదీ 2023 అక్టోబర్ 14వ తేదీన మేరీల్యాండ్, అమెరికాలోని మేరీల్యాండ్ యుఎస్ఏ అన్నమాట. అమెరికాలోని మేరీల్యాండ్లో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఇది అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. ఇది ఎన్ని అడుగుల ఎత్తు అని అంటే ఇది 7 అడుగుల ఎత్తు అన్నమాట. 7 అడుగుల ఎత్తులో ప్రారంభించారు. 7 అడుగుల ఎత్తులో దీన్ని ప్రారంభించారు. అదేవిధంగా మనకి సుప్రీంకోర్టులో ముగ్గురు యొక్క విగ్రహాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. సుప్రీంకోర్టులో మహాత్మా గాంధీ విగ్రహము, మదర్ తెరీసా విగ్రహము, బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ఈ మూడు విగ్రహాలే ఉంటాయి. సుప్రీంకోర్టులో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని
అంబేద్కర్ విగ్రహాన్ని 19 అడుగుల ఎత్తులో ప్రారంభించారు. 19 అడుగులు ఎత్తులో ఫీట్స్ లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు మనకు లేటెస్ట్ గా ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహాలు 4 అంబేద్కర్ విగ్రహాలని ప్రారంభించడం జరిగింది. ఇతర దేశాల్లో తీసుకుంటే మేరీల్యాండ్, మన భారతదేశంలో హైదరాబాద్లోను, విజయవాడలోను, సుప్రీంకోర్టులో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. రామ్ సుతార్ అంటే ఎవరైనా రామ్ సుతార్ అనైనా మనకి రామ్ సుతార్ ఎవరు? రామ్ సుతార్ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని రూపకల్పన చేస్తూ తెలంగాణలో హైదరాబాద్ లో రూపకల్పన చేసినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ తర్వాత మనకి ప్రస్తుతం ఎన్ని ఖండాలు ఉన్నాయి? మనకి ఖండాలు 7 ఉన్నాయి. కొత్తగా ఒక ఖండాన్ని కనుక్కోవడం జరిగింది. అది పసిఫిక్ మహాసముద్రంలో 6 మీటర్ల లోతులో ఆ ఖండం అనేది ఉంది అని చెప్పి మొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. దాని పేరు వచ్చి 8వ ఖండం అన్నమాట. జిలాండియా. జిలాండియా అనే ఒక 8వ ఖండం, 8వ ఖండంగా కనుక్కోవడం జరిగింది. జిలాండియా అనేది ఒక 8వ ఖండంగా కనుక్కోవడం జరిగింది అనమాట. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉందన్నమాట. ఇది 94% సముద్రంలోను, 6% మాత్రమే మనకి పై కనిపిస్తుంది అనమాట ఈ ఖండం. అంటే ఏ సముద్రం ఉంది ఇది? జిలాండియా అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. జిలాండియా అనేది ఎక్కడుందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీన్ని ఎవరు కనుగొన్నారంటే అబెల్ టస్మాన్. అబెల్ టస్మాన్ అని ఆయన కనుగొన్నాడు. దీన్ని ఎవరు కనుక్కుంటారు? ఈ ఖండాన్ని అబెల్ టస్మాన్ అనే ఫ్రెంచ్ దేశస్తుడు అనమాట. ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ దేశస్తుడు దీన్ని కనుగొన్నాడు. కాబట్టి 8వ ఖండము ఉంది. ఆ 8వ ఖండం పేరు ఏమిటంటే జిలాండియా. ఆ 8వ ఖండం పేరు ఏమిటంటే జిలాండియా అనేది కనుక్కోవడం జరిగింది అనమాట. ఇటీవల మనకి ప్రపంచంలో అత్యంత ఇయర్ ఎప్పుడు సార్? ఎప్పుడు కనుక్కున్నారు? ఇయర్, సంవత్సరం? ఇయర్ వచ్చి 2023లో 2023లో కనుక్కున్నారు. 2023 డిసెంబర్లో కనుక్కున్నాడు అన్నమాట. అబెల్ టస్మాన్ ఏంటి సార్ పేరు? ఫ్రెంచ్ దేశ అబెల్ టస్మాన్ ఫ్రెంచ్ దేశంలో సార్ అక్కడ 94% ఫ్రెంచ్ దేశస్తుడు అన్నమాట. ఫ్రెంచ్ అబెల్ అనిపించడం అబెల్ టస్మాన్ అనే వ్యక్తి అన్నమాట. సార్ అక్కడ పర్సెంట్ అంటారు కదా, అది ఏంటి సార్? ఏదండి? 94%. 94% సముద్రంలో ఉందన్నమాట. 6% బయటికి కనిపిస్తుంది అన్నమాట. ఓకే. అది అంటే మనకి పూర్తిగా ఖండం ఉంది, అది సముద్రంలో ఎక్కువ భాగం ఉందన్నమాట. మనకు కనిపించేది 6% మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒక ఖండం. న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి మధ్య వస్తాం పసిఫిక్ మహాసముద్రం ఉందని చెప్పి దీన్ని కనుగొన్నారు అనమాట. అది ఇటీవల 2023 సంవత్సరంలో అత్యంత సూపర్ కంప్యూటర్స్, ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్స్ అనే వాటిని కనుగొన్నారు. 2023 డిసెంబర్ నాటికి 2023 డిసెంబర్ నాటికి ప్రపంచంలో అత్యంత సూపర్ కంప్యూటర్స్ కనుగొనడం జరిగింది. అత్యంత సూపర్ కంప్యూటర్స్ అన్నమాట. అది భారతదేశంలో టాప్ 5. భారతదేశంలో తీసుకుంటే అత్యంత సూపర్ కంప్యూటర్ ఏదంటే ఐరావత్ అనేది. ఇది భారతదేశం అత్యంత సూపర్ కంప్యూటర్ అన్నమాట. భారతదేశం రూపొందించిన అత్యంత సూపర్ కంప్యూటర్ పేరేంటి? ఐరావత్ అనేది. ఇది పూణే వాళ్ళు దీన్ని కనుక్కున్నారు. పూణే సెంటర్ నుంచి దీన్ని ఐరావత్ అనేది కనుక్కున్నారు. రెండవది వచ్చి పరమసిద్ధి. ఇది పరమసిద్ధి A1 కంప్యూటర్ అన్నమాట. పరమసిద్ధి A1 కంప్యూటర్ అన్నమాట. ఇది రెండవది అన్నమాట. భారతదేశం రూపొందించినటువంటి రెండవ అత్యంత సూపర్ కంప్యూటర్. ఆ తర్వాత ప్రత్యూష్
ప్రత్యూష్ అనే సూపర్ కంప్యూటర్. ఈ మూడిట్లో ఏది ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అన్నాడు అనుకో, మనం ఏది ఆన్సర్ పెట్టాలి? ఈ మూడిట్లో ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ ఐరావత్. రెండవది మూడవది ఏంటంటే ప్రత్యూష్ అనేది. కాబట్టి ఇటు ర్యాంకులు కానీ తీసుకుంటే, ర్యాంకుల ప్రకారం తీసుకుంటే ఐరావత్ అనేది ప్రపంచంలోనే 98వ స్థానంలో ఉందన్నమాట ప్రపంచంలో. పరమసిద్ధి అనే ర్యాంక్ వచ్చి 137 స్థానంలో ఉంది. పరమసిద్ధి అనేది. ప్రత్యూష్ అనేది 161వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచ కంప్యూటర్స్ లో ఐరావత్ 98వ స్థానంలో ఉంది. పరమసిద్ధి అనేది 137వ స్థానంలో ఉంది. ప్రత్యూష్ అనేది 161వ స్థానంలో ఉంది. ఇవి మన భారతదేశంలో టాప్ మోస్ట్ సూపర్ కంప్యూటర్స్. ప్రపంచంలో తీసుకుంటే 137వ స్థానం, 7వ స్థానంలో పరమసిద్ధి అనేది. వరల్డ్ లో తీసుకుంటే ప్రపంచంలో అత్యంత టాప్ మోస్ట్ సూపర్ కంప్యూటర్స్. ఫ్రాంటియర్ అనేది సూపర్ కంప్యూటర్. ఇది నెంబర్ 1 ర్యాంక్ లో ఉంది. ఇది ఏ కంట్రీ అంటే USA అన్నమాట, అమెరికా సూపర్ కంప్యూటర్ ఫ్రాంటియర్ నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 పొజిషన్ వచ్చి ఫుగాకు. ఇది ఏ దేశం అంటే జపాన్ దేశం యొక్క సూపర్ కంప్యూటర్. సెకండ్ ప్లేస్ లో ఇది ఒకటో స్థానము. ఇది వచ్చి 2వ స్థానం. ఫుగాకు 2వ స్థానం. 3వ స్థానంలో వచ్చే సూపర్ కంప్యూటర్ వచ్చి లూమీ సిస్టమ్. లూమీ సిస్టమ్. ఈ లూమీ సిస్టమ్ అనేది ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సూపర్ కంప్యూటర్ అన్నమాట, లూమీ. తర్వాత లియోనార్డో. నెక్స్ట్ 4వ అత్యంత సూపర్ కంప్యూటర్ ఏంటంటే లియోనార్డో ఇటలీ దేశానికి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్. ఇది 4వ ప్లేస్ లో ఉంది. 5వ ప్లేస్ లో సమ్మిట్. సార్ థర్డ్ చెప్పండి సార్. థర్డ్ వన్ లూనీ సిస్టమ్ ఫ్రాన్స్ దేశం అన్నమాట. 4th వచ్చి లియోనార్డో. 5th వచ్చి సమ్మిట్. ఇది USA అన్నమాట. సమ్మిట్ అనేది ఏ కంట్రీ అంటే సమ్మిట్ అనేది USAకి సంబంధించి. ఇవి టాప్ మోస్ట్ 5 సూపర్ కంప్యూటర్స్. ఇవి ఇప్పుడు చెప్పేది టాప్ మోస్ట్ సూపర్ కంప్యూటర్స్ అనేది. ఫోన్ వస్తుంది చూడు. ఏందండి? ఏం లేదు సార్, టైం అయిందా? చాలే చెప్పండి. అయింది సార్. 16 అవుతుంది. 16 అయిపోయింది, ఆపేయండి సార్. మళ్ళీ 10 ఇంకో 20 క్లాస్. ఆపేస్తాను. ఈ సూపర్ కంప్యూటర్స్ ఐడియా ఉంది కదా? ఫస్ట్ ఏంది? ఐరావత్. రెండవది పరమసిద్ధి. భారతదేశ అత్యంత సూపర్ కంప్యూటర్ పేరేంటి? ఐరావత్. ప్రపంచ అత్యంత సూపర్ కంప్యూటర్ పేరేంటి? ఫ్రాంటియర్. ఫ్రాంటియర్ అంటే ఏ దేశానికి చెందింది? USA. ఓకే, వెరీ గుడ్. టుమారో థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. ఇది ఎలక్షన్ కమిషన్ నియమించిన వ్యక్తులు ఇద్దరు పేరు చెప్పింది కదా సార్, వాళ్ళు ఎవరు సార్? అవును సార్, ఎలక్షన్ కమిషన్ సార్. ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఒకటేమో
అనుష్ గణేష్ కుమార్ చంద్రప ఉంటుంది, ఒకటేమో అనుష్ గామ. అనుష్ చంద్రపాండే అదర్ ఎలక్షన్ కమిషనర్. హలో సార్ హలో సార్. ముగ్గురు ఉంటారన్నమాట మొత్తం ఎలక్షన్ కమిషనర్స్. అందులో చీఫ్ వాళ్ళు సుఖ్బీర్ సింగ్ ఉన్నాడు కదా సార్ ఇప్పుడు మళ్ళీ. ఎవరు? సుఖ్బీర్ సింగ్ ఉన్నాడు, గణేష్ కుమార్ ఇద్దరు ఉన్నారు కదా. సుఖబీర్ సింగ్. ఆ, సుఖబీర్ సింగ్ కొత్తగా వచ్చారు. గణేష్ కుమార్ గణేష్ కుమార్ గణేష్ కుమార్ కొత్తగా మొత్తం వచ్చారు. ముగ్గురే ఉన్నారు కదా సార్ ఇప్పుడు. ముగ్గురే ఉంటారు మొత్తం. ఓకే, అదే అది సార్. మారుస్తాను. అది లేటెస్ట్ గా మారింది. ఎప్పుడంటే మే మంత్ లో మారినారు వాళ్ళు. ఓకే, ఓకే. మే మంత్ లో మారారు. మనం ఇప్పుడు చెప్పేది డిసెంబర్ మంత్ కాబట్టి అవి చెప్పాను. అది రేపు కరెక్ట్ చేస్తాను. అది. ఓకే. ఓకేనండి. ఓకే.